अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నమస్కారం ఆచార్య. మనము ద్వితీయ అధ్యాయం మొదలు పెట్టుకున్నాము. ద్వితీయ అధ్యాయంలో సమర్థ పద విధి అంటే ఏంటో నేను చూసాం. మనము సమర్థవంతమైన శబ్దాలకు పద విధి, సమర్థవంతమైన పదాలకు విధి చేస్తాం. ఏ విధి చేస్తామని సమాస విధి చేస్తాం అని చెప్పుకున్నాం. కానీ ఆ పదాలు ఎలా ఉండాలంటే పరస్పరం ఒకదానికోటి అన్యోన్యంగా కలిసిమెలిసిపోయే విధంగా సంబద్ధత ఉండాలి, సంశ్లిష్టత ఉండాలి, సంఘార్థత ఉండాలి. ఇలా అత్యంతంగా కలిసిమెలిసిపోయే విధంగా సంబద్ధత ఎక్కడైతే ఉంటుందో, ఏ పదాలకైతే ఉంటుందో వారి అటువంటి పదాలకి విధి జరుగుతుంది. ఏ విధి అంటే సమాస విధి జరుగుతుంది అని చెప్పి నేను చెప్పుకున్నాము. అలాగే శుభామంత్రితే పరాంగ్వత్ స్వరే. శుభామంత్రితే అంటే ఆమంత్రిత పదం పక్కన ఉంటేనా, ఆమంత్రిత సంబోధనంలో ఉండే పదానికి ఆమంత్రిత శిచ అనే సూత్రం ప్రకారంగా, సామంత్రితం అనే సూత్రం ప్రకారంగా ఆమంత్రితం, సంబోధన పదానికి సామంత్రితం అనే సూత్రం వచ్చేసి ఆమంత్రితం అని పేరు పెట్టింది. అలాంటి ఆమంత్రితం పేరు పెట్టిన పదం పక్కన ఉంటే ముందున్నటువంటి సుబంతం ఏమవుతుందంటే ఆ సుబంతం పక్కన ఉన్నటువంటి పదానికి సమానంగా మారిపోతుంది. ఆమంత్రితే పదే పదతః సుబంతం పరాంగవత్ భవతి. పరాంగం పక్కన ఉండేటువంటి అంగానికి సమానంగా అవుతుంది. ఎప్పుడు అవుతుంది అలాగా? స్వర విషయ, కేవలం స్వరం గుర్తించేటప్పుడు మాత్రమే అలా పక్కన ఉన్నటువంటి ముందున్న సుబంతం అనేది పక్కన ఉన్న అంగానికి సమానంగా అవుతుంది. అంటే పక్కనున్న దానికి ఏవైతే మనం పేర్లు పెట్టుకున్నామో ఆ పేర్లను కూడా ముందున్న దానికి కూడా వచ్చేస్తామట. ఆ రకంగా ఒకే పదంగా మారిపోతుంది. అదేంటో మనం నిన్న చూసామండి. అస్తు, ఈ రకంగా నిన్న వరకు చెప్పుకున్నాం. ఇంకా ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు, ప్రకృత అనుసరామ. చూడండి, నిన్న శుభామంత్రితే పరాంగ్వత్ స్వరే చెప్పుకున్న తర్వాత ఈ సుప్కి అధికారం నడుస్తుంది 29వ సూత్రం వరకు. ఈ శుభామంత్రిలో ఉండే సుప్ అనే పదము 29వ సూత్రం వరకు అనువృత్తి వస్తుందండి. ఓకే, అన్ని చోట్ల సుప్ అని ప్రతి సూత్రంలో సుప్ అలాగా అనువృత్తి తీసుకుంటామట. ఆ పదంతో పాటు సూత్రంలో ఏవైతే పదాలు ఉన్నాయో ఆ పదాలతో మనం అర్థం చెప్పుకుంటాం. ఓకే, అదేంటో చూద్దాం ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది. అస్తు, 3వ సూత్రం వచ్చేసి ప్రాక్ కడారాత్ సమాస. ఈ సమాస ప్రకారం ఎక్కడి వరకు నడుస్తుందంటే కడారాత్. కడారాత్ అంటే ఏమిటి? ఒక సూత్రం వస్తుంది మనకు, కడారాహ కర్మధారయే అంటే 2వ అధ్యాయము 2వ పాదం 38 సూత్రం అండి, లాస్ట్ సూత్రం అండి. అంటే 2వ అధ్యాయం 2వ పాదం వరకు ఈ సమాస ప్రకారం నడుస్తుంది. కడారాత్ ప్రాక్ అంటే కడారహ కర్మధారయలో కడార శబ్దం ఉంది సూత్రంలో, 2వ అధ్యాయము 2వ పాదంలో 38వ సూత్రం అంటే అంతిమ సూత్రం అంట. 2వ పాదానికి అంతిమ సూత్రం. అక్కడ ఆ సూత్రంలో కడారహ శబ్దం తీసుకోబడిందంట. అందుకే ఈ సూత్రంలో అదే పదం ఇక్కడ మళ్ళీ రిపీట్ చేసి ప్రాక్ అంటే ముందు వరకు. ఏ దానికి ముందు వరకు? కడారహ కర్మధారయ సూత్రంలో కడార శబ్దం ఉందా ఆ సూత్రానికి వరకు, అంతవరకు ఆ సూత్రం ముందు వరకు సమాస ప్రకారం నడుస్తుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పిందంట. అందుకే ఇది అధికార సూత్రం. ప్రాక్ కడారాత్ సమాస. చూడండి, ప్రాక్ అవ్యయ పదము, కడారాత్ పంచమి విభక్తి ఏకవచనము, సమాస ఇది కూడా ప్రథమ విభక్తి ఏకవచనం అనమాట. సో ఈ రకంగా 3 పదాలు భిన్న భిన్నంగా ఉన్నాయి. కడారాత్ మాత్రం పంచమి విభక్తి ఏకవచనంలో ఉంది, సమాస ప్రథమ విభక్తి ఏకవచనం, ప్రాక్ అనేది అవ్యయ పదం.
చూడండి సూత్రార్థం చూడండి. కడారాహ కర్మధారయే చెప్పాం కదా, 2:38 సూత్రం వరకు. ఇది సూత్రం వక్షతి. కడారాహ కర్మధారయే ఇది సూత్రం వక్షతి. ఈ సూత్రం చెప్తుంది. ఏం చెప్తుంది? ప్రాక్ ఏతస్మాత్ అంటే ముందు, ప్రాక్ అంటే ముందు, ఏదానికి ముందు, ఏతస్మాత్ ప్రాక్ అంటే ఈ సూత్రానికి ముందు ముందు వరకు. కడారాహ కర్మధార సూత్రం ఉందిగా, ఆ సూత్రానికి ముందు ముందు వరకు. ప్రాక్ ఏతస్మాత్ సమాస సంజ్ఞ భవతి ఇత్యధికారో వేదితవ్య. ఇక్కడి వరకు సమాస అధికారం నడుస్తుందని చెప్పి దీని అధికారాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం ఏంటంటే సమాస అధికారం ఎంత నడుస్తుంది? 2వ పాదం వరకు పూర్తిగా, 2వ పాదం మొత్తం వరకు ఇక్కడి నుంచి మొదలుకొని అంతవరకు సమాస ప్రకారం నడుస్తుంది. సమాసాలు ఏంటో అవి మనం ఇప్పుడు చూస్తాం. ఓకేనా? ఇది అధికార సూత్రం అంట. అది సమాస ప్రకారం యొక్క అధికారం ఎంతవరకు నడుస్తుందంటే కడారాహ కర్మధారే అంటే 2వ అధ్యాయం 2వ పాదం వరకు పూర్తిగా ఆ సూత్రం వరకు ఈ సమాస ప్రకారం అనేది నడుస్తుందని చెప్పి ఈ అధికార సూత్రంగా భావించాలని చెప్పి దీని అర్థం చెప్పుకున్నాం. అందుకే ప్రాకేతస్మాత్ సమాస సంజ్ఞ విధీయతే. సమాస సంజ్ఞ సమాస సంజ్ఞ అని పేరు పెట్టుకుంటాము. ఎత్తి అధికారం వేదితవ్య, అలా అధికారం అర్థం చేసుకోవాలి. అగ్రే ఉదాహరిష్యం. ఏంటివి సమాసం ఎక్కడెక్కడ అవుతున్నది? అగ్రే అంటే ముందు ఉదాహరణ చెప్పుకుంటాం అని చెప్పి ఇక్కడ నిలబెట్టేశాం. తో ఇక్కడ సమాస శబ్దం, సమాసం అంటే ఏమిటి? ముందు సమాసం అంటున్నాం కదా, అసలు సమాసం అంటే ఏమిటి? సమాసం అంటే సంక్షేపంగా ఒక మాట చెప్పండి, సంక్షేప కథనం. సమాసం అంటే సంక్షేపంగా చెప్పడాన్ని సమాసం అంటాం. ఏంటండి? చిన్నగా చెప్పడాన్ని, సూక్ష్మంగా చెప్పడాన్ని సమాసం అంటాము. చాలా అనేక అంటే దీన్ని ఒక మాట చెప్పాలంటే అనేక పదాలను ఒక పదంగా చెప్పడం కోసము, అనేక విభక్తులను ఒకే విభక్తిగా, అనేక వచనాలను ఒకే వచనంగా చెప్పడాన్ని సమాసం అంటాం. ఏం చెప్పాను? అనేక విభక్తులను ఒకే విభక్తిగా చెప్పడాన్ని, అనేక లింగాలను ఒకే లింగంగా చెప్పడాన్ని, అనేక వచనాలను ఒకే వచనంగా చెప్పడాన్ని సమాసం అంటాం సంక్షేపంగా. మన షార్ట్ కట్ లో మనం చెప్తూ ఉంటాం కదా, చాలా అన్ని సూక్ష్మంగా. ఇప్పుడు కాలేజీ చెప్పేది SVJVS సింపుల్ గా, అట్లా ప్రతి కాలేజీకి ఒక షార్ట్ నేమ్ లో చెప్పుకుంటామంట. మనం కూడా పేర్లు పెట్టుకుంటామంటే సంక్షేపంగా ముఖ్య అక్షరాలు ఏవైతే ఉన్నాయో ప్రతి పేరు వెనుక ఆ ముఖ్య అక్షరం పెట్టుకో సంక్షేపంగా చెప్పడం అంట, చిన్నగా చేసి చెప్పడం అంట. అలాగా సమాసం అంటే కదా మనం కూడా ఇక్కడ అనేక పదాలను, అనేక విభక్తులను, అనేక స్వరాలను, అదేవిధంగా అనేక విభక్తులను ఒకే విభక్తిగా కాకుండా, అనేక లింగాలను ఒకే లింగంగా కాకుండా, అనేక వచనాలను ఒకే వచనంగా కాకుండా, అనేక స్వరాలను కూడా ఒకే స్వరంగా చెప్పడం కోసం కూడా. ఓకేనా? అంటే అనేక స్వరం ఎక్కడ ఉంటే దాన్ని ఒకే స్వరం గుర్తించడం కోసం ఈ సమాసం పనిచేస్తుందన్నమాట. ఓకేనా? తో మొత్తానికి ఎక్కువగా ఉండే వాటిని సంక్షేపంగా చెప్పడం కోసం ఈ సమాసం ఉపయోగిస్తాము. కాబట్టి సింపుల్ గా సమాసం అంటే సంక్షేప కథనం. ఓకేనా? అంటే ఎక్కడైతే అనేక పదాలు ఉంటాయో వాటిని ఏకపదంగా చెప్పడం కోసము, అనేక విభక్తులను ఒకే విభక్తిగా చెప్పడం కోసము, అనేక స్వరాలను ఉదాత్త అనుదాత్త స్వరాలు ఉంటాయి కదా, వాటి అనేక స్వరాలు చోట ఒకే స్వరం గుర్తించడం కోసం, అనేక స్వరాలను ఒకే స్వరంగా చెప్పడం కోసం చెప్పడాన్ని ఏమంటాము? సమాసం అంటాము. అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ ఈ 4 రకాలు చూసామంట. ఇక్కడ ఏంటండి? 4 రకాలు చూసామంట. వీటికి వ్యాఖ్య అనేది మనకు ద్వితీయ పాదంలో వీటికి మొత్తం అంటే ఎన్ని రకాలుగా సమాసాలు ఉంటాయని వీటికి ప్రకారం అనేది మనం 2వ అధ్యాయం 2వ పాదం వరకు లాస్ట్ లో చూస్తాం. అక్కడ స్పష్టం అవుతుందన్నమాట. ఇక్కడ అందుకే ఇచ్చాడు, यह 4 प्रकार का होता है जिसकी व्याख्या द्वितीय पाद के अंत तक की जाएगी. इस विषय में विशेष जानकारी के लिए हमारी बताई सरलतम विधि में देखिए. तो ఇదంతా అవసరం లేదు. तो ముఖ్యానికి సమాసం తెలిసింది కదా. సమాసం అంటే ముఖ్యంగా సంక్షేప కథనం, సంక్షేపం చిన్నగా చెప్పడానికి సమాసం అంటాము. అలాగే ఏంటి చిన్నగా చెప్పడం అంటే ఎక్కడైతే అనేక విభక్తులు దాన్ని ఒకే విభక్తి, అనేక వచనాలు ఒకే వచనం, అనేక లింగాన్ని ఒకే లింగము, అనేక స్వరాలను ఒకే స్వరంగా చెప్పడాన్ని సమాసం అంటాము అని చెప్పి ఇక్కడ సంక్షేపంగా ఇక్కడ మనం కూడా చెప్పుకున్నామంట. ఇంకా విస్తృతంగా ఎక్కడెక్కడ సమాసం అవుతుంది, ఎక్కడెక్కడ సమాసం కాదు, అది ఎప్పుడు ఏ సమాసం తీసుకోవాలి, ఏ సమాసం రాదు అనేది మనకు ఇక్కడి నుంచి వివరంగా చెప్పుకుంటాం. అస్తు. ఇప్పుడు ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఇది అధికార సూత్రము అని చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి సమాసం ఎక్కడ అవుతుంది, ఏ పదాలకు అవుతుంది అని చెప్పుకుంది. నెక్స్ట్ సూత్రం చూడండి, 2:1 సూత్రము. సహ సుప. ఏంటండి? సహ సుప. విభక్తి చూడండి ఇక్కడ, సహ అవ్యయ పదము. సహ అంటే ఏమిటి? అవ్యయ పదము. సుపా ఇది తృతీయ విభక్తి ఏకవచనం. సుప అంటే ఏమిటండి? తృతీయ విభక్తి ఏకవచనము. తృతీయ విభక్తి ఏకవచనం అన్నమాట. ఓకే. సో తృతీయ విభక్తి అంటే
ఇప్పుడు మనకు సామాన్య సంస్కృతి చెప్పుకునే సహయోగం తృతీయ విభక్తి వస్తుంది చెప్పాం. అంటే తోటి, ఎవరి తోటి అయితే అంటున్నామో, ఎవరి వెంట అయితే అంటున్నాం, అట్లా ఎవరి తోటి వెళ్తున్నామో, ఎవరి వెంట వెళ్తున్న వాళ్ళకి తృతీయ విభక్తి వస్తుందన్నమాట. ఇక్కడ సుప అనే పదం తృతీయ విభక్తిలో ఉంది, పక్కన సహ అంటే తోటి. అంటే సుప అంటే సుప్ అంటే చెప్పుకున్నాం, పైన చెప్పుకున్నాం. సుప్ అంటే సుబంతము. సుబంతం అంటే ఏమొస్తాయి? సు, ఔ, జస్ ప్రథమ విభక్తి, అం, ఔట్, షస్ ద్వితీయ విభక్తి, టా, భ్యాం, భిస్ తృతీయ విభక్తి, గే, భ్యాం, భ్యస్ చతుర్థి విభక్తి, గసి, భ్యాం, భ్యస్ పంచమి విభక్తి, గస్, ఓస్, ఆం షష్ఠి విభక్తి, గి, ఓస్, సుప్ సప్తమి విభక్తి. సంబోధన విభక్తిలో ఓయి, ఓరి, ఓసి ఇలా ఉంటాయి. ప్రథమ విభక్తి, సంబోధన విభక్తి రెండు ఒకే విధంగా ఉంటాయి. వీటిని సుప్పులు అంటాం. ఈ 21 ప్రత్యయాలను ఏమంటామండి? సుప్పులు అంటాం. ఇదే ఇక్కడ సుప అంటే ఏమిటి? సుప్పులు అని అర్థం. అంటే ఈ సుప్పులతోటి వేరే శబ్దానికి వేరే ఇంకొక శబ్దం అయితే ఉందో, సుబంత శబ్దం అయితే ఉందో, అంటే ఈ 21 సు, ఔ, జస్ తో తయారైన శబ్దం అయితే ఉందో, ఈ సుబంత శబ్దము వేరే సుబంత శబ్దంతో కలిసి సమాసం అవుతుంది. ఏంటండి? సుపా సహ అంటే సుప్పు తోటి, అంటే సుబంతం తోటి, అంటే సు, ఔ, జస్ 21 ప్రత్యయాలలోంచి ఏదో ఒక విభక్తిలో ప్రత్యయం వచ్చి, ఏదో ఒక విభక్తి యొక్క ప్రత్యయం వచ్చి ఆ ఒక శబ్దం తయారు చేస్తాం. అది ఏ విభక్తిలో ఉండొచ్చు. ఆ సుబంత శబ్దం అనేది సుబంతంతో, సుపా సహ అంటే సుప్పు తోటి, సహ అంటే తోటి, అంటే సుబంతం తోటి వేరే శబ్దం ఏదైతే ఉందో అది సమాసం అవుతుందన్నమాట. ఓకేనా? అందుకే తృతీయ విభక్తి పెట్టారు. అంటే సుప్పు తోటి అని అర్థం చేసుకోవాలి. చూడండి, సహ అవ్యయపదము, సుప తృతీయ విభక్తి ఏకవచనం. అంటే సుప్పుతో ఈ సుబంతం తోటి వేరే సుబంధం కలుస్తుందండి. అందుకే ఇక్కడ తృతీయ విభక్తిలో ప్రతి ఒక్క చోట గుర్తుపెట్టుకోండి, ఏ దాని తోటి అయితే అంటున్న వారు తృతీయ విభక్తి ఉంటుందన్నమాట. ఇప్పుడు రామ శబ్దానికి లక్ష్మణ శబ్దంతో సమాసం అవుతుంది. ఏం చెప్తుంది? రామ శబ్దము లక్ష్మణ శబ్దం తోటి ఏ దానితోటి అయితే సమాసం అవుతుందో అక్కడ దాంట్లో తృతీయ విభక్తి వస్తుందన్నమాట. కానీ ఈ సుప అనేది ఎంతవరకు? 50వ సుప్ అనేది 2:29 సూత్రం వరకు అండి. 2వ అధ్యాయము 2వ పాదం వరకు, 2వ అధ్యాయం 2వ పాదం వరకు వస్తుందన్నమాట. లాస్ట్ వరకు వస్తుంది. అంటే 35 సూత్రాలు, లాస్ట్ ఒక 10 సూత్రాలు వదిలిపెట్టి దాదాపుగా సమాస ప్రకారం మొత్తంలో ఈ సుప్ అని ప్రతి సూత్రంలో వస్తున్నాడు. అంటే సుబంతం అనేది వేరే సుబంతంతో కలిసి సమాసం అవుతుంది. ఒక సుబంతం తోటి వేరే సుబంతం వచ్చి సమాసం అవుతుంది అని చెప్పడం కోసము ఈ తృతీయ విభక్తి ఏకవచనం పెట్టారన్నమాట. అంటే ఏ శబ్దం వచ్చి ఈ శబ్దం తోటే, సుబంతం తోటే వేరే సుబంధం కలుస్తుంది అని చెప్పడం కోసమే ఇక్కడ తృతీయ విభక్తి చెప్పబడింది. ఓకే, చూడండి, అనువృత్తి సమాసకి అనువృత్తి వస్తుంది. ఇది కూడా లాస్ట్ వరకు సమాస ప్రకారం కదా. కడారాహ కర్మధారే సూత్రం వరకు వస్తుంది, అధికార సూత్రం అని చెప్పుకున్నాం. కాబట్టి సమాస అనే పదం కూడా అనువృత్తి వస్తుంది. సుప్పు కూడా అనువృత్తి, దీర్ఘ అనువృత్తి నడుస్తుంది. కాబట్టి ఈ రెండు ఎప్పుడు అన్ని సూత్రాలు వర్తిస్తూ ఉంటాయి. ఇప్పుడు సూత్రాలను చూడండి. సుప అంటే విభక్తిని చెప్పాను, తృతీయ విభక్తి. ఓకేనా? అలాగే సుప్పు తోటి అంటే సుప్పు అంటే చెప్పాను 21 ప్రత్యయాలు సుప్పులు అంటాం. సు, ఔ, జస్, అం, అవుట్ అని చెప్పాను ఇవన్నీ. సో సుపా సహ అంటే సుబంతం తోటి, అంటే ఈ 21 ప్రత్యయాల నుంచి ఏదో ఒక ప్రత్యయం ఏదైతే శబ్దం తయారైందో ఆ శబ్దం తోటి అని అర్థం. సో సుపా సహ సుప్పు సమస్యతే, వేరే సుప్పు సమస్యతే సమాసం అవుతుంది. సుబంతం తోటి సుప్పు సమస్యతే అంటే సుప్పు అంటే వేరే సుప్పు, అంటే వేరే శబ్దం యొక్క, అంటే సుబంత శబ్దం అయితే ఉందో, అంటే ఒక శబ్దం సుబంత శబ్దము వేరే సుబంతం తోటి సమస్యతే అంటే సమాసం అవుతుంది. ఇది అధికారు వేదితవ్య, ఇది కూడా అధికార సూత్రం అంట. అంటే ఒక సుబంతము ఇందుకు సమాసం చేయాలంటే ఏం చెప్పాను? కనీసం 2 పదాలు ఉండాలి. 2 శబ్దాలు ఉండాలి, పదాలు కాదు. కనీసం 2 శబ్దాలు ఉండాలి. 2 శబ్దాలు అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. కనీసం న్యూనాతిన్యూనం 2 శబ్దాలు అనివార్యంగా ఉండాలి. అక్కడే సమాసం చేసుకుంటాం. 2 శబ్దాలు ఉంటాయి, 2 సుబంతలే ఉంటాయి. ఏదో ఒకటి విభక్తిలో ఉంటుంది. ప్రథమ విభక్తిలో ఉండొచ్చు, ద్వితీయ విభక్తిలో ఉండొచ్చు, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి ఏదో ఒకటి ఉండొచ్చు. ఏదో ఒక వచనంలో ఉండొచ్చు, ఏదో ఒక లింగంలో ఉండొచ్చు. అట్లా 2 శబ్దాలు ఉంటాయన్నమాట. ఏదో ఒక లింగంలో, ఏదో ఒక విభక్తిలో, ఏదో ఒక వచనంలో. అది ఒక సుబంతం వేరే సుబంతంతో సమాసం అవుతుంది అని చెప్తున్నమాట. మనకి సుపా సహ అంటే సుప్పు తోటి, సుప్పు సమస్య వేరే సుబంత శబ్దము అది సమాసం అవుతుంది. అది ఏదైనా కావచ్చు. ఏ శబ్దం తీసుకొని మనకు ఇక్కడ ఈ విధంగా చెప్పుకుంటాం అనమాట. మొత్తానికి సమాసం ఎక్కడవుతుంది? ఒక సుబంతము వేరే సుబంత శబ్దంతో కలిసి సమాసం అవుతాయి. అంటే 2 కలిసిపోయి 2 శబ్దాలు కలిసి ఒకే శబ్దంగా మారిపోతాయి. అవి ఎక్కడ ఏ శబ్దాలు తీసుకోవాలి అనేది మనం ప్రకరణాన్ని బట్టి చెప్పుకుంటాం అనమాట. అది ఇక్కడ సూత్రార్థం. సుపాసహ సుప్ సమస్యతే ఇత్యధికారు వేదితవ్య, ఇది కూడా అధికార సూత్రము. ఒక సుబంతం వేరే సుబంతం తోటి సమాసం అవుతుంది అని చెప్పి మనకి ఈ సూత్రం చెప్పింది అనమాట. ఇవి అధికార సూత్రం ఇది కూడా.
ఓకే. అగ్రే ఉదాహరిష్యామని ఇక్కడ కూడా మన ఉదాహరణలు మనం ఇక్కడి నుంచి క్రమండి. ఇప్పుడు మనకు మొట్టమొదటి ప్రకరణం అవ్యయీభావ సమాస ప్రకరణం. ఏ ప్రకరణం అండి? ఇక్కడ మొట్టమొదటగా అవ్యయీభావ సమాస ప్రకరణం అని చెప్పుకున్నాం. దీంట్లో క్రమంగా అవిభావ సమాసం ప్రకరణం వస్తుంది, తత్పురుష సమాస ప్రకరణం వస్తుంది, ద్వంద్వ సమాసం వస్తుంది, బహువ్రీహి సమాసం వస్తుంది. ముఖ్యంగా ఈ 4 సమాసాలండి. ఈ 4 సమాసాల అంతర్గతంలో వేరే సమాసాలు వస్తాయి. ద్విగు సమాసము, ఇంకా కర్మధారయ సమాసం, ఇవన్నీ కూడా వీటి 4 సమాస అంతర్గతం చెప్పుకుంటామట. వ్యధికరణ సమాసం కావచ్చు, ఇంకా విస్తృతంగా విపులంగా 4 అవ్యయీభావ సమాసము, తత్పురుష సమాసము, ద్వంద్వ సమాసము, బహువ్రీహి సమాసం, మిగతావన్నీ కూడా వీటి అంతర్గతంలోనే వచ్చేస్తామండి. అవి ఏంటో ఎక్కడ ఏ విధంగా అనేది విస్తృతంగా విధంగా మనం చెప్పుకున్నామండి. ఇప్పుడు సమాస ప్రకరణం అంటే మీరు ఏ బుక్ అని తీసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకోవాలి సమాస ప్రకరణం నుంచి దీన్ని దాటి ఏ సూత్రం ఉండండి. నీ ఏ బుక్ తీసుకున్నా సమాస ప్రకరణం బుక్ ఇందులోంచే ఉంటాయి అన్నమాట. నీ ఏ వ్యాకరణం తీసుకోండి, దీని మంచి ఏ వ్యాకరణం లేదన్నమాట. ఏ వ్యాకరణం ఉన్నా దీనికి అంతర్గతంలో వచ్చేస్తుందన్నమాట. ఏదైనా కూడా మనం ఈ చెప్పిన సమాస ప్రకరణం బట్టి మనం దాన్ని సిద్ధింప చేసుకోవచ్చు. కాబట్టి అందరికి అర్థమవుతుంది, సరళంగా ఉంటుంది, ఉదాహరణలు సమానంగా సామాన్యంగా ఉంటాయి, అందరికీ సహజంగా అర్థమవుతుంది. కాబట్టి కంటిన్యూగా వింటూ ఉండండి, ప్రయత్నం చేస్తూ ఉండండి. అస్తు. ఇప్పుడు మన సమాస ప్రకరణం స్టార్ట్ చేసుకుంటాం. అందులో మొట్టమొదటి సమాస ప్రకరణం ఏంటంటే అవ్యయీభావ సమాస ప్రకరణం. మొట్టమొదటిగా అవ్యయీభావం అంటే ఏమిటో చూద్దాం. అస్తు. మొట్టమొదటి సూత్రం వచ్చేసి అవ్యయీభావ. ఏంటండి? సూత్రం వచ్చేసి అవ్యయీభావ. అవ్యయీభావ ప్రథమ విభక్తి ఏకవచనం. అవ్యయీభావం అంటే ఏమిటి? ఇక శబ్దం తీసుకున్నామండి మనం, దీని అర్థం తీసుకున్నాం. అవ్యయీభావ ఒక సూత్రం. అవ్యయీభావ ఇది ప్రథమ విభక్తి ఏకవచనం. ఒకే పదం ప్రథమ విభక్తి ఏకవచనంలో ఉంది. దీని అర్థం ఇది కూడా అధికార సూత్రం. అయమపి అధికారో వేదితవ్య, ఇది అధికార సూత్రం అంట. అయమపి అంటే ఇక్కడి అవ్యయీభావ సమాసం అధికారం నడుస్తుంది. అంటే ఎక్కడి వరకు? తత్పురుష సమాస ప్రకరణం స్టార్ట్ అయిన వరకు ఇదంతా అవ్యయీభావ సమాస ప్రకరణం నడుస్తుంది అని చెప్పండి. దీంట్లో అంటే సమాస ప్రకరణం మొత్తానికి వర్తిస్తుంది. ఆ సమాస ప్రకరణం మొట్టమొదటి ప్రకరణం ఏంటి? అవ్యయీభావ సమాస ప్రకరణం. దాని యొక్క అధికారం నడుస్తుంది అన్నమాట. ఇప్పుడు అధికారంలో కూడా ఓ చిన్న అధికారం. ఏది అధికారం? అవ్యయీభావ సమాస ప్రకరణం యొక్క అధికారం. అందుకే అయమపి ఇది కూడా అధికారో వేదితవ్య, ఇది అధికార సూత్రం అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇతో అగ్రే, ఇక్కడి నుంచి అగ్రే అంటే ఏది చెప్పుకుంటాము. ఇతో అగ్రే యహ సమాసో భవతి అంటే ఇక్కడి నుంచి ముందు ఏదైతే సమాసం చేసుకుంటామో తస్య అవ్యయీభావ సంజ్ఞా భవతి ఇది వేదితవ్యం. ఇక్కడ నుంచి ఏవైతే సూత్రాలు వస్తాయో అక్కడ ఏదైతే సమాసం చేసుకుంటామో, ఎక్కడైనా అన్నిటికీ మాట అవ్యయీభావ సమాసం చెప్పాను. సమాసో భవతి సుబంతం అన్య సుబంతైన సహా సమస్యతే సమాసం అవుతుంది. ఏ సమాసం? మాటికి అవ్యయీభావ సమాసం చెప్పబడదు. ఇంకా ఇక్కడ చెప్పుకునే అధికార సూత్రం నడుస్తుందన్నమాట. దీని యొక్క అధికారం ఎంతవరకు ఉంది? 20వ సూత్రం వరకు. 5వ సూత్రం స్టార్ట్ అయ్యి 20వ సూత్రం వరకు దీని యొక్క అధికారం ఉంటుందన్నమాట. అంటే 20వ సూత్రం వరకు వాడికి ఏ సమాసం చేసుకున్నా అవ్యయీభావ సమాసం అర్థం చేసుకోవాలి మనం. అది చెప్పాడు. ఇతోగ్రే యహ సమాసో భవతి, ఇక్కడి నుంచి ఏదైతే సమాసం అవుతుందో తస్య అవ్యయీభావ సంజ్ఞా భవతి ఇది వేదితవ్యం. దానికి అవ్యయీభావ సంజ్ఞాని పేరు పెట్టుకుంటామని చెప్పి అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో ఇది అధికార సూత్రం. ఇక్కడి నుంచి అవ్యయీభావ సమాసం యొక్క అధికారం నడుస్తుంది. ఎంతవరకు? 20వ సూత్రం వరకు అవ్యయీభావ సమాసం యొక్క సూత్రాలు ఉన్నాయి. అవి ఎక్కడ ఏ సందర్భంలో సమాసం అవుతుంది మనం చూద్దాం. అగ్రే ఉదాహరిస్తాం. వీటికి కూడా ఉదాహరణలు ముందు చెప్పుకుంటాం. ఓకే. సో నెక్స్ట్ చూడండి, స్లైడ్ మార్చండి. సో అందులో ఏంటి? అవ్యయీభావ సమాసం మొట్టమొదటి సూత్రం అధికారం నడుస్తుంది. అందులో సూత్రం ఏంటి? మొట్టమొదటిది అంటే ఇక్కడ మనం చెప్పుకుంటాం. చూడండి, అందులో మొట్టమొదటి సూత్రం వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఇక్కడ అవ్యయీభావ సమాసం అంటే అవ్యయీభావ సమాసంలో అవ్యయానికి ప్రాధాన్యత ఉంటుంది. ఏంటండి? అవ్యయీభావ సమాసంలో అవ్యయ పదానికి ప్రాధాన్యత ఉంటుంది. ఏదానికి ప్రాధాన్యత ఉంటుందండి? మనకు మొత్తం 4 సమాసాలు చెప్పుకున్నాం. ఒకటి అవ్యయీభావ సమాసము, రెండవది తత్పురుష సమాసము, మూడవది ద్వంద్వ సమాసము, నాలుగవది బహువ్రీహి సమాసము. అవ్యయీభావ సమాసం ఎవరికి ప్రాధాన్యత ఉంటుంది అంటే అవ్యయీభావ సమాసంలో అవ్యయ పదానికి ప్రాధాన్యత ఉంటుంది. తత్పురుష సమాసం ఎవరికి ప్రాధాన్యత ఉంటుంది? తత్పురుష సమాసంలో ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉంటుంది. అవ్యయీభావ సమాసంలో అవ్యయం పూర్వంలో ఉంటుంది కాబట్టి పూర్వ పదానికి ప్రాధాన్యత అంటే అవ్యయ పదానికి ప్రాధాన్యత. తత్పురుష సమాసంలో ఉత్తర పదం అంటే మనకు కనీసం అంటే సమాసం కావాలి అంటే 2 పదాలు కావాలి. ఒకటి పూర్వ పదం, ఒకటి ఉత్తర పదం. అందుకే ముందు దాన్ని పూర్వ పదం అంటాం, దాని పక్కలో ఉండేదాన్ని
ఉత్తర పదం అంటాము. పూర్వ పదము ఉత్తర పదం. ఓకేనా? ఇస్లే తత్పురుష సమాసంలో ఏ దానికి ప్రాధాన్యత ఉంటుందంటే ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ద్వంద్వ సమాసం మూడవది, దాంట్లో ఏ దానికి ప్రాధాన్యత ఉంటుందంటే రెండిటికి ప్రాధాన్యత ఉంటుంది. అంటే పూర్వ పదానికి ప్రాధాన్యత ఉంటుంది, ఉత్తర పదానికి కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఓకే. నెక్స్ట్ నాలుగోది వచ్చేసి బహువ్రీహి సమాసం. ఇక్కడ ఏ దానికి ప్రాధాన్యత ఉంటుందంటే పూర్వ పదానికి ప్రాధాన్యత ఉండదు, ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉండదు, వేరే అన్య శబ్దానికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ రెండు శబ్దాన్ని వదిలిపెట్టేసి వేరే శబ్దానికి లంబోదరః, లంబ అంటే పెద్ద ఉదరం ఉంది, పొట్ట ఉంది, ఎవరికి అది ఎవరికైనా ఉండొచ్చు. అంటే లంబః ఉదరః యస్య, లంబః పూర్వపదం, ఉదరః ఉత్తర పదం. ఈ పూర్వపదం కాకుండా ఉత్తర పదం కాకుండా యస్య, యస్య మనుష్యస్య, ఏ మనిషికైతే ఉదరం పొట్ట పెద్దగా ఉందో అటువంటి వ్యక్తి, అది అన్య పదం. అందుకే బహువ్రీహి సమాసంలో వేరే పదానికి ప్రాధాన్యత ఉంటుంది. అంటే పూర్వపదం కాకుండా ఉత్తర పదం కాకుండా వేరే అన్య పదానికి ప్రాధాన్యత ఉంటే దాన్ని బహువ్రీహి సమాసం అంటాము. ద్వంద్వ సమాసంలో రెండు పదానికి ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు మాతా పితరం అని చెప్పి మాతాకి కూడా ప్రాధాన్యత ఉంది, పితాకి కూడా ప్రాధాన్యత ఉంటుంది. దీంట్లో ఎవరికి ఒకరు తక్కువ చేసి చూడమాట. అందుకే ద్వంద్వ సమాసం అంటే పూర్వపదం ఉత్తర పదం రెండింటికి ప్రాధాన్యత ఉంటుందన్న, ఏ తగ్గించడానికి లేదు. అందుకే ఉభయ పద ప్రధానో ద్వంద్వ సమాస, ఉభయ పద ప్రధాన ద్వంద్వ సమాస, అన్య పద ప్రధాన బహువ్రీహి సమాస. తత్పురుష సమాసం అంటే ఉత్తర పద ప్రధాన తత్పురుష. ఉత్తర పదం అంటే రాజ్ఞ పురుష, రాజ యొక్క కుమారుడు. ఇక రాజ ముఖ్యంగా రాజ యొక్క కుమారుడు ముఖ్యం అన్నమాట. అంటే కుమారుడికి ప్రాధాన్యత, రాజకి ప్రాముఖ్యత కాదు. రాజకుమారుడు వస్తున్నాడు అంటే రాజ యొక్క కుమారుడు అంటే ఉత్తర పదంలో ఉండే కుమార శబ్దానికి ప్రాధాన్యత అన్నమాట. కాబట్టి ఉత్తర పదంలో తత్పురుష సమాసంలో ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే అవ్యయభావ సమాసంలో పూర్వపదం అంటే అవ్యయ పదానికి ప్రాధాన్యత ఉంటుంది. ఓకేనా? అవ్యయ పదంలో అవి ఏంటో మనం చూద్దాం. అంటే ముందు పదం ఇప్పుడు నిర్మక్షికం అంటే అవ్యయ పదాలు ఏదానికైతే ఉపసర్గాలు ఉండొచ్చు, కొన్ని పదాలు ఉండొచ్చు, వాటికి అంటే పూర్వపదం మొత్తం ఏదైతే కానీ అవ్యయమై ఉండేది పూర్వపదంలో ఉంటే దానికి ప్రాధాన్యత ఉంటుంది. అంటే అవ్యయం యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ రకంగా 4 సమాసాలు ఉన్నాయి. అందులో మనం అవ్యయభావ సమాసం చెప్పుకుంటున్నాం. అది ఇక్కడ అవ్యయభావ సమాసంలో ప్రాయ దాదాపుగా పూర్వపదం యొక్క అర్థం దాదాపుగా ప్రాయ అంటే కొన్ని విశిష్ట సందర్భాల్లో వేరే పదానికి కూడా ప్రాధాన్యత ఉండొచ్చు. ప్రాయ దాదాపుగా ఒక సిద్ధాంతం ఏంటంటే అవ్యయభావ సమాసంలో దాదాపుగా పూర్వపదం యొక్క అర్థం ప్రాధాన్యంగా ఉంటుంది. ఏం చెప్పండి? పూర్వపదం యొక్క అర్థము ప్రాధాన్యంగా ఉంటుంది. ఎందుకు పూర్వపదం ఎందుకంటున్నాం? కనీసం సమాసం చేసే 2 పదాలు ఉంటాయి, పూర్వపదం ఉత్తర పదం. కాబట్టి ఇక్కడ పూర్వపదంలో ఏదైతే ఉందో దానికే ప్రాధాన్యత ఉంటుంది, ముఖ్యత. ప్రాధాన్యం అంటే ముఖ్యత ఉంటుంది. ఓకేనా? అందుకే ఉదాహరణ ఉపకుంభం. ఉపకుంభంలో కుంభం అంటే కుంభానికి దగ్గరగా. అంటే ఇక్కడ ఉప అనే పూర్వపదము, కుంభం ఉత్తర పదం. అంటే ఉప అనే పదానికి అవ్యయ పదానికి ప్రాధాన్యత ఉంటుందన్నమాట. అందుకని కుంభమునకు దగ్గరగా అంటే దగ్గర అని చెప్పడం ముఖ్యం, కుంభం ముఖ్యం కాదు. ఉపకుంభం అంటున్నాం అంటే కుంభానికి ప్రాధాన్యత కాదు, కుంభానికి దగ్గరగా ఉంది, ఆ దగ్గర అని చెప్పడం ముఖ్యం అనమాట. అందుకే ఉప అంటే దగ్గర. సో దగ్గర అనే సమీపము, దగ్గర అనే అర్థం అంట. ఆ ఉప అనే పదానికి అవ్యయ పదానికి ప్రాధాన్యత ఉంటుంది. ఓకేనా? మనకు ఈ సమాసాన్ని బట్టి అర్థం యొక్క అభిప్రాయం బయటపడుతుందండి. వ్యక్తి ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఏ పదానికి ఏ శబ్దానికి ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడుతున్నారు అనేది మనకు ఎలా తెలుస్తుంది? ఏ పదానికి ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడుతున్నారని చెప్పి మనకు మాట్లాడే భాషను బట్టి ఉంటున్నాడు, మాట్లాడే విధానం బట్టి ఉంటున్నాడు. కాబట్టి మనం ఆ రకంగా అర్థం చేసుకోవాలి. అస్తు. ఉపకుంభంలో ఉప అనే పదానికి ప్రాధాన్యత ఉంటుందన్నమాట. ఓకే. అంటే అర్థం ఏంటి? సమీపం అని అర్థం. అంటే సమీపం అంటే దగ్గర అనే అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది, దగ్గర అనే పదానికి ప్రాధాన్యత ఉంటుంది. అంతేగాని కుంభ అనే పదానికి ప్రాధాన్యత ఉండదు అన్నమాట. ఓకేగా? అస్తు. ఇప్పుడు గంగాయాం ఘోష అంటాం. అంటే గంగాయాం ఘోష అంటే గంగా నదిలో ఘోషం అంటే శబ్దం ఏదో ఉందని చెప్తాం. అంటే ఇల్లు, ఘోష అంటే ఇల్లు. గంగాయాం ఘోష అంటే గంగా నదిలో ఇల్లు ఉందండి. అంటే గంగా నదిలో ఉందంటే గంగాలో ఉందా అంటే గంగాకి దగ్గరలో ఉంది అని అర్థం. గంగాయాం ఘోష అంటే గంగా నదిలో ఉంది అంటే మీకు ఎక్కడ మీ ఇల్లు అంటే మీ ఊరు ఎలా ఉందండి? గోదావరిలో ఉందండి అంటే గోదావరి లోపల ఉంటుందా అంటే గోదావరి ఒడ్డున దగ్గరగా ఉంటుందని తాత్పర్యం. ఆ రకం దాని యొక్క అభిప్రాయాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఉపకుంభం అంటే కుంభం కాదు,
దగ్గర అనే అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి అట్లా అవిభావ సమాసంలో పూర్వ పదానికి ప్రాధాన్యత ఉంటుంది. ఏ దానికైతే ప్రాధాన్యత ఉంటుందో అక్కడ ఆ శబ్దం యొక్క అర్థానికి ప్రాముఖ్యత ఉంటుంది. దాని యొక్క శబ్దం యొక్క అర్థమే ముఖ్యార్థాన్ని బోధిస్తుంది అన్నమాట. ఓకే, ఈ రకంగా అవ్యయీభావ సమాసంలో అవ్యయ పదానికి ప్రాధాన్యత ఉంటుంది. ఇది అవ్యయం అనేది దాదాపు ప్రాయ పూర్వపదంలోనే ఉంటుంది అని మనం చెప్పుకున్నామండి. అవి ఏంటివి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, 6వ సూత్రము. ముందుగా అవ్యయం మొత్తం సూత్రం చెప్పుకున్నాం. అవ్యయం విభక్తి, సమీప, సమృద్ధి, వృద్ధ్యర్థ, భావాత్యయ, సంప్రతి, శబ్ద, ప్రాదుర్భావ, పశ్చాత్, యథా, ఆనుపూర్వ్య, యౌగపద్య, సాదృశ్య, సంపత్తి, సాకల్యాంత వచనేషు. ఓకే, ఇది ఈ సూత్రం అండి మొత్తం. అంటే మొట్టమొదటిగా అవ్యయం, ఇది పద విభాగం చూసుకుందాం మనం. ముందుగా అవ్యయం అనేది ఒక పదం అండి, ప్రథమ విభక్తి ఏకవచనంలో ఉంది అన్నమాట. అవ్యయం అనేది ప్రథమ విభక్తి ఏకవచనంలో ఉంది. మిగిలిన విభక్తి అనేది అన్ని అర్థాలు అన్నమాట. అవి ఎందుకు అంత ఒకే వచనం కింద చెప్పారు. విభక్తి, సమీప, సమృద్ధి, వృద్ధ్యర్థ, భావాత్యయ, సంప్రతి, శబ్ద, ప్రాదుర్భావ, పశ్చాత్, యథానుపూర్వ్య, యౌగపద్య, సాదృశ్య, సంపత్తి, సాకల్యాంత వచనేషు. ఇదంతా ఒకే విభక్తి, సప్తమి విభక్తి బహుశని పెట్టుకుని అంటే అన్ని పదాలు కలిపేసి చూడండి. ఇది సమాసం ఉంది కాబట్టి మనం కలిపి చెప్పాం. లేకపోతే విభక్తి ఒక పదం వేరుగా ఉంది, సమీపం ఒక అర్థము, సమృద్ధి అనేది ఒక అర్థం, విద్యార్థ అని ఒక అర్థము. అంటే ప్రతి పదం ఒక్కొక్క భిన్న భిన్న అర్థాన్ని చెప్పబడిందని, భిన్న భిన్న సత్తా ఉందన్నమాట. కానీ ఇక్కడికి వచ్చేసరికి సమాసం ఉంది కాబట్టి, ప్రకారం ఉంది కాబట్టి అన్ని కలిపి ఒకే శబ్దాన్ని చెప్పుకున్నాం. సప్తమి విభక్తి బహుశని చెప్పుకున్నాం. ఓకేనా? అందుకే విభక్తి, సమీప, సమృద్ధి డాష్ డాష్ పెట్టి వచనేషు అంటే ఇవన్నీ మాటికి రాయకుండా సప్తమి విభక్తి ఏకవచనం చెప్పుకున్నాం. ఓకేనా? అస్తు. ఇప్పుడు ఒక్కొక్క పదాన్ని గురించి మనం విడగొట్టుకుందాం. సమాస, అందులో ఏ పదాలు ఉన్నాయి? ఒకే పదంగా చెప్పిన సప్తమి విభక్తి బహువచనం అని ఏకవచనం చెప్పావు కదా. సాకల్యాంత వచనేషు, ఇది సప్తమి విభక్తి ఏకవచనం కానీ సప్తమి విభక్తి బహువచనం అండి. ఓకేనా? ఏకవచనం పడింది, సప్తమి విభక్తి బహువచనం రాసుకోండి. 7/3 7/3 పెట్టుకోండి. 3 అంటే బహువచనం అని అర్థం, 1 అంటే ఏకవచనం. ఇది ఏకవచనం కాదు, సప్తమి విభక్తి బహువచనం. అస్తు. సో సమాస విభక్తి విడగొట్టుకున్నాం అండి. ఆ పదాన్ని మొత్తం ఏ పదాలు ఉన్నాయో విడగొట్టుకుంటాం. విభక్తిశ్చ, సమీపంచ, ఈ శబ్దం అలాగే తీసుకోండి. ఇంకా 3 శబ్దాలు ఇక్కడ విడగొట్టుకుంటామంట. విభక్తిశ్చ, సమీపంచ, సమృద్ధిశ్చ, వృద్ధిశ్చ, అర్థాభావశ్చ, అర్థాభావశ్చ, అత్యయశ్చ, అసంప్రతిశ్చ, అసంప్రతిశ్చ, శబ్ద ప్రాదుర్భావశ్చ, శబ్ద ప్రాదుర్భావశ్చ, పశ్చాత్ చ, పశ్చాచ్చ, యథాచ, ఆనుపూర్వ్యం చ, ఆనుపూర్వ్యం చ, యౌగపద్యం చ, యౌగపద్యం చ, సాదృశ్యం చ, సాదృశ్యం చ, సంపత్తిశ్చ, సాకల్యం చ, అంతశ్చ ఇతి. మొత్తం కలిపితే విభక్తి, సమీప, సమృద్ధి, సాకల్యాంత డాష్ డాష్ పెట్టి సాకల్యాంత వచనాహ. సాకల్యాంత వచనాహ వచ్చింది. తేషు మళ్ళా సాకల్యాంత వచన, తేచ వచనాశ్చ. ఈ సాకల్యాంత వరకు వచ్చి లాస్ట్ వచన శబ్దం దాంతో యాడ్ చేసుకున్నాం. తేచ వచనాహ అంటే మన్ని సాకల్యాంత సాకల్యాంతాహ. ఇవన్నీ తే అంటే ఇవన్నీ కూడా తేచ, ఇంకా తే అవన్నీ కూడా వచనాశ్చ, ఇవన్నీ వచనాలు అన్నమాట. ముందు చెప్పిన తేచ వచనాశ్చ అంటే ఇవన్నీ పదాలు వచన శబ్దంతో యాడ్ అయ్యాయి. అంటే విభక్తి వచనము, సమీప వచనము, సమృద్ధి వచనము, విద్యార్థ వచనము, అర్థాభావ వచనం, ఇవన్నీ వచన శబ్దం ప్రతి ఒక్క దాంతో యాడ్ అవుతుంది అన్నమాట. అందుకే ఇవన్నీ ముందు చెప్పుకో, వాటన్నిటికీ లాస్ట్ లో వచనాశ్చ శబ్దంతో కలిపామట. తేచ ఇవన్నీ కూడా వచనాహ, ఇవన్నీ వచనాలు. ఓకేనా? తేషు వచనేషు, ఇవన్నీ సప్తమి విభక్తి ఏకవచనం ఈ రకంగా తీసుకొచ్చి పెట్టామన్నమాట. మళ్ళీ ఏ విభక్తిలో ఉందో ఆ రకంలోకి మనకు షష్ఠి ఉండి తస్య చెప్పుకున్నాం. సప్తమి విభక్తి తేషు పెట్టి తేషు వచనేషు
అంటే ఈ అర్థాలు విభక్తి అర్థం కానీ, సమీపం దగ్గర అర్థం కానీ, సమృద్ధి అర్థం కానీ, ఇవన్నీ అర్థాలు ఉంటే గిన అప్పుడు అవ్యయం అంటే అవ్యయం అనేది విభక్తి అర్థంలో కానీ, దగ్గర అనే అర్థంలో కానీ, సమీప అర్థంలో కానీ ఉంటే అప్పుడు అవిభావ సమాసం అవుతుంది. అవి ఏంటో ఒక్కటి మనం ఉదాహరణ ద్వారా తెలుసుకుందామండి. ఓకేనా? అస్తు. ఇప్పుడు తేచ వచనాశ్చ తే వచనాశ్చ తేషు ద్వంద్వ పూర్వ అంటే తేషు వచనేషం చెప్పినాం. ఇదేంటి ద్వంద్వ పూర్వ కర్మధారయ. ముందు ద్వంద్వ సమాసం చేసుకున్నాం, విభక్తిశ్చ సమీపంచ సమృద్ధిశ్చ అని ద్వంద్వ సమాసం చేసిన తర్వాత మనకు కర్మధార సమాసం చేసాం. అంటే వాటికి ఇంకో దాంతో వచన శబ్దం కలుపుకొని కర్మధార సమాసం చేసుకున్నామంట. ఓకేనా? అందుకే ద్వంద్వ పూర్వ అంటే పూర్వంలో ముందు ద్వంద్వ సమాసం చేసుకున్న తర్వాత కర్మధార సమాసం చేసుకున్నాము అని చెప్పి ద్వంద్వ పూర్వ కర్మధారయ సమాస అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నామండి. అస్తు. ఇప్పుడు అనువృత్తి. సహ అంటే తోటి. ఏ తోటి? సుపాసహ, సుప్పు తోటి అంటే సుబంతాలతోటి. సుబంతాలతో సుప్పు సమాస. సుప్పులతోటి సుప్పే సమాసం అవుతుంది. సుబంతాలతోటి వేరే సుబంతానికి సమాసం అవుతుంది. అంటే ఒక సుబంతం అనివార్యం ఉంటుంది. ఏదైతే ఉందో ఆ అనివార్య సుబంతం తోటి వేరే సుబంతం వచ్చి సమాసం చేసుకుంటాం. ఆ వేరే సుబంతం ఏంటి అని మనకు ఈ నియమాలు సూత్రాలు చెప్తాయి అన్నమాట. అందుకే అవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అవిభావకి కూడా అధికారం కాబట్టి అది కూడా అధికార సూత్రం కూడా వస్తుంది అన్నమాట. ఇవన్నీ చూడు, సహ, సుప, సుప్పు, సమాస, అవిభావ ఇవన్నీ మళ్ళీ సూత్రాలు చెప్పుకుంటూ దీని అర్థం చెప్పుకుంటామండి. ఓకేనా? చూడు మళ్ళీ అర్థం అదే రిపీట్ అయ్యే శబ్దాలు మొత్తము. కాబట్టి ఇక్కడ అర్థం కూడా చెప్పుకుంటే ప్రతి పదానికి. చూడండి దీని యొక్క సూత్రం యొక్క అర్థం, అభిప్రాయం. విభక్తి, సమీప, సమృద్ధి అంటే రిద్ధేర్ ఆధిక్యం. సమృద్ధి అంటే సమృద్ధి, ఐశ్వర్యం. దాని యొక్క ఆధిక్యత ఎక్కడైతే ఉంటుందని సమృద్ధి అంటాం. ఏదైనా ఐశ్వర్యం ఎక్కువగా ఉంటుందని సమృద్ధి అంటే ఆధిక్యత ఎక్కడైతే ఉంటుందని సమృద్ధి అంటాం. నెక్స్ట్ వృద్ధి. వృద్ధి అంటే సమృద్ధి యొక్క అభావం, దాన్ని వృద్ధి అంటాం. ఎక్కడ సమృద్ధి లేదో దానికి విపరీత స్థితి ఎక్కడైతే ఉందో దాన్ని వృద్ధి అంటామండి. సమృద్ధి అంటే ఉన్నత స్థితి, వృద్ధి అంటే అభావ స్థితి. ఎక్కడ సమృద్ధి లేదు, ఐశ్వర్యం లేదని వృద్ధి కింద చెప్పుకుంటాం అన్నమాట. వృద్ధి అంటే వృద్ధేర్ అభావ అంటే వృద్ధి అంటే ఐశ్వర్యం యొక్క అభావమే వృద్ధి కింద చెప్పుకున్నాము. నెక్స్ట్ అర్థాభావ అంటే వస్తు యొక్క అభావం. అర్థ అభావ, అర్థస్య అంటే ఒక వస్తు యొక్క అభావం, దాన్ని అర్థాభావ అంటాం. అంటే వస్తువు ఎక్కడ లేదు దాన్ని అర్థాభావం. అంటే ఏదో ఒక వస్తువు ఒక పదార్థం లేకపోతే ఆ వస్తువు యొక్క పదార్థం యొక్క అభావం అంటే లేదు అని చెప్పి చెప్పుకుంటామంట. అది ఇక్కడ అర్థ అభావం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అత్యయ. అత్యయ అంటే ఏమిటి? భూతత్వం అతిక్రమ. అత్యయ అంటే భూతత్వం అతిక్రమ అంటే భూతత్వాన్ని అతిక్రమించడం అన్నమాట. అత్య అంటే ఏదైనా ఒకటి అతిక్రమించడం అన్నమాట. ఏ విషయం కావచ్చు, అతిక్రమించే అర్థం ఎక్కడైతే ఉందని అత్యయ కింద చెప్పుకుంటాం. అతిక్రమించడం. శక్తి అనతిక్రమ్య యథాశక్తి. శక్తిని అతిక్రమించి నీ దగ్గర ఎంత శక్తి ఉందో, సామర్థ్యం ఉందో ఆ శక్తిని అతిక్రమించి అయితే పనిచేస్తామని అత్యయ అంటామట. ఓకే, వాటి ఉదాహరణగా స్పష్టమవుతుంది మనకు. అత్యయ అంటే భూతత్వం అతిక్రమ. నెక్స్ట్ అసంప్రతి అంటే సంప్రతి ఇప్పుడు లేకపోవడం అంట. అసంప్రతి అంటాం. సంప్రతి జస్ట్ ఇప్పుడే, అసంప్రతి ఇప్పుడు కాదు అంటే వేరే సమయంలో. అసంప్రతి. శబ్ద ప్రాదుర్భావం. శబ్దం యొక్క ప్రాదుర్భావం అంటే ప్రకాష్ట అంటే శబ్దం యొక్క ప్రకాష్ట అంటే ప్రాదుర్భూతి స్థితి ఏదైతే ఉందో, శబ్దం యొక్క అభిప్రాయం ఏదైతే ఉందో, ప్రకాశ స్థితి ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి. తో ఏం చెప్పాం? ప్రాదుర్భావం అంటే ప్రకాశత అంటే శబ్దస్య ప్రకాశత, దాన్ని శబ్ద ప్రాదుర్భావం అని చెప్పుకున్నాం. తర్వాత పశ్చాత్. పశ్చాత్ అంటే తర్వాత. యథార్థ ఏంటి? యథార్థ అంటే యథార్థంగా, మనకి యథార్థం ఏందని చెప్తాను అంటే ఉన్నది ఉన్నట్టుగా ఉండదని దాన్ని యథార్థం అంటాం. ఏదైనా యథార్థంగా మాట్లాడండి, యథార్థంగా ఉన్నట్టుగా మాట్లాడిన అర్థం అనమాట. ఇక్కడ అదే తాత్పర్యము. యథార్థ. ఆనుపూర్వ్య అంటే ఏదైనా ఒకదానికి ఒకటి ఆనుపూర్వ్య క్రమంగా. యోగ పద్యం అంటే కలిసిమెలిసి, సాదృశ్యం సమానత. సంపత్తి సంభవనార్థంలో. సాకల్య అంత. ఇతి ఏతేషు అర్థేషు. సంపత్తి అంటే ఒక సంపత్తి కావచ్చు, సాకల్యం. ఆ సాకల్యం కూడా అంటే ఏదైనా విశిష్ట స్థాన విశేషం అన్నమాట. మనకు ఉదాహరణ ఇప్పుడు ఒక పదానికి అక్కడ కూడా మనం ఉదాహరణ చెప్పుకునే అర్థం కూడా వస్తుంది. సాకల్యం అంటే ఏం చెప్పామంటే తృణానం సాకల్యం అంటే ఒక తినక, దాని సాకల్యం కింద తీసుకున్నాను. తినక. ఓకేనా? సాకల్యము
అస్తు. తో సాకల్యాంత వచనేషు సాకల్య అంత మన అంత శబ్దం. ఇతి ఏతేషు అర్థేషు ఇవన్నీ ఇక్కడ ఎనసం జరిగింది. ఇత్యేతేషు అర్థ ఈ అర్థాలు అంటే విభక్తి అర్థం కావచ్చు, సమీప అర్థం కావచ్చు, సమృద్ధి అర్థం, వృద్ధి అర్థం, అర్థాభావ అర్థం, ఇవన్నీ అర్థాలండి. ఈ అర్థాల్లో ఇతి ఏతేషు అర్థేషు ఈ అర్థాలు ఉంటే గిన అప్పుడు ఏది అవ్యయపదం ఉందో, ఈ అర్థాలు ఉన్నప్పుడు ఏది అవ్యయపదం ఉందో, ఏది అవ్యయం వర్తతే తత్ సమర్థేన సుబంతేన సహా అంటే అవ్యపదం. ఆ అవ్యపదము సమర్థవంతం అంటే అది కూడా ఒక అవ్యయం అంటే ఉంటే ఒక అవ్యపదానికి వేరే సమర్థవంతమైన శబ్దంతో సమాసం అవుతుంది. అందుకే ఏది అవ్యయం ఏది అవ్యయం ఉందో అది యద్ అవ్యయం వర్తతే ఏదైతే అవ్యయం ఉందో తత్ అది సమర్థైన సుబంతైన సహా చెప్పిన సహా తోటి అంటే వేరే సుబంతం తోటి అంటే సుప్పుతో తయారైన శబ్దం అయితే ఉందో ఆ సుబంతం తోటి సమర్థవంతమైన ఉండాలంట. అది సంబద్ధత కూడా ఉండాలి. సమర్థవంతం కాదు, సమర్థవంతమైన అయినా కూడా అసంబద్ధంగా ఉందనుకోండి అక్కడ సమాసం జరగదు. పరస్పరం సంబద్ధత ఉండే అటువంటి పదాలతోటే సమాసానికి అవుతుంది అన్నమాట. అందుకే చెప్పాడు యత్ అవ్యయం వర్తతే తత్ సమర్థైన సుబంతైన సహా సమర్థమైన సుబంతంతో సమస్యతే సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంది? అవ్యయీ భావశ్చ సమాసో భవతి అంటే ఒక సమర్థమైన అవ్యయం అనేది చూడు ఇక్కడ అవ్యయపదం తీసుకోవాలి. అవ్యయం అనేది అవ్యయపదం ఏదైతే ఉందో ఆ అవ్యయపదము వేరే సమర్థవంతమైన సుబంతం తోటి ఆ అవ్యయం వేరే సుబంతం తోటి సమాసం అవుతుంది, కలిసిపోతాయి. సమాసం అంటే నువ్వు కలపటం ఒకే పదంగా మాట్లాడు చెప్పాను కదా. సమాసం అంటే రెండు పదాలను ఒకే పదంగా, రెండు వచనాలను ఒకే వచనంగా, రెండు విభక్తులు ఒకే విభక్తిగా, లేదా అనేక లింగాలను అనేక వచనాలను ఒకే వచనంగా, రెండు లింగాలను ఒకే లింగంగా చెప్పడం కోసం అట్లా అనేకంగా ఏవైతే ఉన్నాయో అన్ని ఒకటిగా చెప్పడానికి సమాసం అంటాం. అందుకే ఇక్కడ అవ్యయం అనేది సమర్థమైన సుబంతం తోటి సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుందంటే అవ్యయీ భావ సమాసం అవుతుంది. అవ్యయీ భావశ్చ సమాసో భవతి అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం చెప్పుకున్నాం. అంటే ఈ అర్థాలు ఉన్నప్పుడు ఈ అర్థంలో ఏదైతే అవ్యయపదం ఉందో ఆ అవ్యయపదము వేరే సుబంతంతో సమాసం అవుతుంది. సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుందంటే అవ్యయీ భావ సమాసం అవుతుంది అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం మనం చెప్పుకున్నామండి. ఓకేనా? సో ఈ రకంగా ఇక్కడ ఉదాహరణలు ఇవ్వబడ్డాయన్నమాట. అందులో క్రమంగా విభక్తి విషయంలో మనకి స్పష్టంగా ఉదాహరణలో మనకు అర్థ సహితం చెప్పారు. స్త్రీసు అధికృత్య, అది స్త్రీ, అది కుమారి, ఈ విభక్తి అర్థం. స్త్రీ సప్తమి విభక్తి ఏకవచనంలో ఉంది, అందుకే అది స్త్రీ, అది కుమారి. ఈ సప్తమి విభక్తి అంటే ఏదో విభక్తి, ప్రథమ ద్వితీయ విభక్తి కావచ్చు, పంచమి కావచ్చు, షష్ఠి కావచ్చు, సప్తమి ఏదో ఒక విభక్తి యొక్క అర్థం ఉండాలి. అందుకే స్త్రీలను అధికృతం చేసుకొని ఎవరైతే ఉన్నదో వారిని అది స్త్రీ అంటాం. అది కుమారి అంటే కుమారులను ఆరాధన చేసుకుని అయితే ఉన్నదో వాడిని అది కుమారి అని చెప్తామట. అంటే సప్తమి విభక్తి యొక్క అర్థాన్ని ప్రాధాన్యత ఇచ్చామట. ఇది అది స్త్రీసు అధికృత్య అది స్త్రీ, కుమారిషు అధికృత్య అది కుమారి. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ సమీపంలో కుంభస్య సమీపం ఉపకుంభం. కుంభం అంటే కుండకి దగ్గరగా అయితే ఉందని ఉపకుంభం అంటాం, అంటే దగ్గర. ఇక్కడ కుంభ అనే పదానికి షష్ఠి భక్తి పదానికి సమీపం అనే అవ్యయపదం సమాసం అయిపోయింది అనమాట. ఓకేనా? సో సమీపం అనే అవ్యయపదము కుంభ శబ్దం సమాసం అయినప్పుడు ఏమవుతుందంటే ఈ రకంగా ఉపకుంభం అలా తయారవుతుంది. ఇది సమీప అర్థం, దగ్గర అనే అర్థం ఉంది కాబట్టి కుంభ అనే పదము సమీప అనే అవ్యయపదము వేరే సమర్థవంత కుంభ శబ్దం చేత సమాసమైంది. ఏ సమాసం? అవ్యయభావ సమాసం అయిపోయింది అన్నమాట. సో ఓకే, ఇది సమీపార్థంలో ఒక ఉదాహరణ చూసాము. అలాగే ఉపకూపం, కూపస్య సమీపం ఉపకూపం, సేమ్ అదే విధంగా ఉంటుంది. సమృద్ధి అర్థం, వృద్ధి అర్థం. సుమగధం, సుభారతం అంటే మగధ రాజ్యం యొక్క సమృద్ధి చాలా విశాలంగా ఉంది, భారతం యొక్క సమృద్ధి అనేది చాలా విశాలంగా ఉంది. సుభారతం, సుమగధం అంటే సుష్టు మగధం, సుష్టు భారతం అంటే మంచి విశ్వ సంపత్తితో యుక్తమైనటువంటి భారతం అంటే మగధ దేశం అని చెప్పి మనం సమృద్ధి యొక్క అర్థంలో ఇక్కడ ఉదాహరణ తీసుకోబడ్డాయి. నెక్స్ట్ వచ్చేసి వృద్ధి, మగధానం వృద్ధి అంటే మగధ దేశం యొక్క వృద్ధి అంటే సమర్థతకి విపరీత స్థితి అంటే వృద్ధి లేదు, సమృద్ధి లేదని అర్థం. మగధాన వృద్ధి దాన్ని మగధానం వృద్ధి అంటే దుర్మగధం అంటే మగ దేశానికి దుర్గతి అంటే సమృద్ధి స్థితి లేదు అంటే విపరీత స్థితి ఉంది, దాన్ని దుర్మగధం అంటాం. దుర్ అనేది అవ్యయపదము, మగధ అనేది సుబంతం, మగధ అనే సుబంతం చేత దుర్ అనే అవ్యయపదానికి సమాసం చేస్తే దుర్మగధం అయిపోయింది అన్నమాట. ఓకేనా? తో దుర్గవధికం, దుర్ అనేది అవ్యయపదము, ఈ అవ్యయపదానికి
గవధికంతో సమాసం చేస్తే గవధికం అని చెప్పి దీని యొక్క అభిప్రాయం వచ్చేసి ఇక్కడ అవిభావ సమాసం చేసుకున్నామంట. నెక్స్ట్ అర్థాభావ, మక్షికానం అభావ నిర్మక్షికం అంటే దోమల యొక్క అభావం ఎక్కడైతే ఉందని నిర్మక్షికం అంటాం. దోమల యొక్క అభావం ఎక్కడైతే ఉందో దాన్ని నిర్మక్షికం అంటాం. అంటే అభావార్థం చూపించామండి. ఇక్కడ లేదు, ఇక్కడ దోమలు లేవు, ఈగలు లేవు. ఇక్కడ మక్షిక అంటే ఈగ అండి, దోమ కాదు. ఈగల యొక్క అభావం ఇక్కడ ఇటువంటి ఈగలు లేవు అండి, అందుకే అభావాన్ని ఇక్కడ ఈ రకం చెప్తాం. మక్షిక అంటే ఈగల యొక్క అభావమే నిర్మక్షికం కింద చెప్పుకుంటాము. నెక్స్ట్ నిర్మశకం, మశకం అంటే దోమ. ఇక్కడ నిర్మశకం, మశకానం అభావ నిర్మశకం. అలాగే అత్యయ, హిమస్య అత్యయ నిర్హిమం. ఓ అంటే నిర్హిమం అంటే హిమం లేదంట. హిమస్య అత్యయ నిర్హిమం, నిశీతం అంటే నిశ్చయంగా అతిక్రమించింది. శీతత అనేది శైతల్యం అనేది అంటే శీతత్వం అనేది ఎక్కువగా అతిక్రమించిపోయింది. నిర్హిమం అంటే నిశ్చయంగా హిమం అనేది హిమ పర్వత అంటే పర్వతాలు ఏవైతే ఉన్నాయో బాగా నిశ్చయంగా బాగా యొక్క అతిక్రమించి ఉన్నాయి అనే అర్థంలో ఇక్కడ నిర్హిమం నిశీతం అని చెప్పుకున్నాం. అసంప్రతి, అతి తైశ్రికం, అతి తైశ్రికం ఇక్కడ అది ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. అతి తైశ్రికం దాని యొక్క అర్థం ఉదాహరణలు చూపిస్తాను. శబ్ద ప్రాదుర్భావ, పాణి శబ్దస్య ప్రకాశ అంటే శబ్దం యొక్క ప్రాదుర్భావం అంటే ఎవరి శబ్దం వినగానే ఎవరి పేరు కానీ వారి యొక్క కీర్తి ఎక్కడ వ్యాపించి ఉంటుందో దాన్ని శబ్ద ప్రాదుర్భావం. ఒక శబ్దం చెప్పగానే ఆ శబ్దం యొక్క అర్థం వ్యాపించి ఉండాలి. పాణి శబ్దం చేయగానే పాణి వ్యాకరణం అనేది దాని యొక్క అర్థ ప్రకాశం అవుతుంది. పాణి అనగానే పాణి వ్యక్తి స్వరూపం గుర్తు. పాణిని రచించండి ఆ వ్యాకరణ గ్రంథం మనకు ప్రకాశితం అవుతుందన్నమాట. అదే ఏ శబ్దం చెప్పగానే ఆ శబ్దం ఏ విధంగా ఒక అర్థాన్ని ప్రకాశింపజేస్తుందో దాన్ని శబ్ద ప్రాదుర్భావం అంటాం. శబ్దంలో అంత ప్రకాశమైన శక్తి ఉంటుంది. పాణి అంటే పాణి యొక్క స్వరూపం తెలియగానే పాణి వ్యాకరణం అని చెప్పి అందరికి అర్థం. మహర్షి పతంజలి అంటే ఆ పతంజలి యొక్క స్వరూపం తెలియగానే పతంజలి యోగ దర్శనం అని చెప్పి అర్థం అవుతుందన్నమాట. అట్లా ఎవరి పేరు చెప్పగానే ఆ శబ్దం యొక్క అర్థం ప్రకాశితం అవుతుందో దాన్ని శబ్ద ప్రాదుర్భావం అని చెప్పి చెప్పుకున్నాం. అందుకే పాణి శబ్దస్య ప్రకాశ ఇది పాణిని తత్ పాణిని అని చెప్పి ఉదాహరణ చెప్పుకున్నాము. పశ్చాత్, రథానాం పశ్చాత్ అని రథం అంటే రథానికి వెనుక వెనుక అనే అర్థంలో ఇక్కడ పశ్చాత్ శబ్దం తీసుకోబడింది. నెక్స్ట్ యథా శబ్దస్య చత్వారో అర్థ. యథా శబ్దానికి 4 అర్థాలు ఉన్నాయి. యోగ్యత, వీప్స, పదార్థ, అనతి వృత్తి. యోగ్యత అంటే మనం ఏదైనా స్వాధ్యాయం చేసేటప్పుడు పరస్పరం పదాలకు అన్వయం చేసుకుంటూ మన అర్థం చదువుకోవాలండి. ఒక్కోసారి మనకు ఒక వాక్యం సరిగా ఏ శబ్దానికి సంబంధం ఏ శబ్దంతో కలుపుకొని రాయనుకోండి, సంబద్ధ పలుకం కలుపుకొని ఒక అర్థం బోధింపబడుతుంది. కానీ అసంబద్ధం కలిపామనుకోండి అర్థం వస్తుంది, కానీ అది అనర్థత వస్తుంది, యథార్థమైన అర్థం రాదంట. వేరే అన్యథా అర్థాన్ని బోధిస్తున్నామట, వేరే అన్యథా అర్థాన్ని బోధిస్తున్నామట. కాబట్టి ఏ శబ్దాన్ని ఎక్కడ ఏ విధంగా కలుపుకోవాలో అది మనకు తెలియాలన్నమాట. అప్పుడే అంటే దాని యోగ్యత, వీప్స, పదార్థ, అనతి వృత్తి అంటే పదార్థాన్ని ఎక్కడ ఏ రకంగా కలుపుకోవాలి, ఏ శబ్దానికి ఏ శబ్దంతో సంబంధం ఉంది అలా కలుపుకొని చెప్పుకుంటే మనకి యథార్థమైన అర్థం వస్తుంది. అది ఇట్లా యోగ్యత చూసుకోవాలి. వీప్స అంటే మనకి సమూహం యొక్క అర్థం మొత్తం ఏ రకంగా అర్థం బోధిస్తుంది. ఏదో ఒక శబ్దాన్ని 2 శబ్దాన్ని పట్టుకుని అర్థం చెప్పకూడదు, సమూహంలో తీసుకోవాలి, సమూహంలో బట్టి అర్థాన్ని గమనించాలి. మనం ఏదో ఒక శబ్దం ఒక అంశం పెట్టుకుంటే అది అర్థానికి అనర్థం అవుతుంది. ప్రకరణం ఏం చెప్తుంది, సమూహం ఏం చెప్తుంది, ఈ మంత్రం ఏం చెప్తుంది, మంత్రం యొక్క ఏదో ఒక పాదం 2 పాదాలు తీసుకుని అర్థం చెప్పాలంటే చెప్పకూడదు. అది కొన్ని చోట్ల అర్థం వస్తుంది కానీ కొన్ని చోట్ల అర్థం రాదనమాట. కాబట్టి మొత్తం సమూహం వీప్స తీసుకుని సమూహంలో శ్లోకాన్ని పూర్తిగా తీసుకొని మంత్రాన్ని పూర్తిగా తీసుకొని మనం అర్థం చెప్పుకోవడానికి ప్రయత్నించాలి. ఓకే, అది ఇక్కడ యథాశబ్దం చేత మనం చెప్పుకోవాలి. అంటే ఉన్నట్టుగా యథార్థంగా అర్థం చేసుకోవడం. వానికి 4 అర్థాలు, యోగ్యత, వీప్స, పదార్థ, అనతి వృత్తి అని చెప్పి. నెక్స్ట్ సాదృశ్యం చ, సమానత గురించి చెప్పడం. తత్వ క్రమేణ ఉదాహరియతే, వీటికి క్రమంగా ఉదాహరించి. యోగ్యత అంటే దాని యొక్క అర్థాలు ఏముంటాయి, రూపస్య యోగ్యం యథారూపం అని ఇక్కడే ఇవ్వబడ్డాయి. రూపస్య యోగ్యం యథా రూపం అంటే రూపానికి అనుగుణంగా అయితే ఉందో దాన్ని యథారూపం అంటామంట. అలాగే యోగ్యత, రూపస్య యోగ్యం యథారూపం అనురూపం చెప్పుకున్నాం. నెక్స్ట్ వీప్స, అర్థం ప్రతి ప్రత్యర్థం అంటే ప్రతి శబ్దానికి ప్రతి అర్థానికి ఇంటింటికి వెళ్ళు ప్రతి శబ్దానికి అర్థం చెప్తూ వస్తున్నామట. అంటే వీప్స అంటే ప్రతి శబ్దం, ప్రతి పదార్థం, ప్రతి ద్రవ్యం తీసుకోవాలి ఇక్కడ. ఓకేనా, అర్థం ప్రతి ప్రత్యర్థం, శబ్ద నివేశ, శబ్దానికి ప్రాముఖ్యత ఇస్తుంది. ప్రతి శబ్దానికి అర్థం ఉందని చెప్పి దానికి శబ్దానికి నివేశం చేస్తుంది, నిశ్చయంగా అర్థం చెప్పుకుంటున్నాం అంట. నెక్స్ట్ పదార్థ అనతి వృత్తి. పదార్థ అనతి వృత్తి అంటే
శక్తిం అనతిక్రమ్య యథాశక్తి, శక్తిని అతిక్రమించకుండా నీ దగ్గర ఎంత శక్తి ఉందో ఆ శక్తికి అంతర్గతంలో పనిచేయడం, అందుకే యథాశక్తి అని చెప్పి చెప్పుకున్నామంట. ఓకే. నెక్స్ట్ సాదృశ్యం. సాదృశ్యం అంటే సంహసం గచ్చతి. సంహసం అంటే ఇక్కడ టిప్పణి ఇచ్చాడు ఇక్కడ, తిశ్రికా నామ नाम का एक ग्राम है. తిశ్రిక అని పేరు గల ఒక గ్రామం పేరు అంటండి. అప్పట్లో పాతకాలంలో ఏదో ఒక పేరు పెట్టి ఉండొచ్చు. తిశ్రికా नाम का एक ग्राम है, उसमें होने वाला, तत्र అంటే उसमें होने वाला अथवा वहां से आने वाला, ततः आगतः పదార్థ తైశ్రిక్ కహా గయా. అంటే ఏ గ్రామంకి అయితే తిశ్రిక అని పేరు పడిందో ఆ గ్రామం నుంచి రాగానే వారి పేరుతో పిలుస్తామండి, వారి పేరుతో పిలుస్తామంట, ఆ గ్రామం పేరుతో పిలుస్తామంట, ఈ పలానా దేశం నుంచి వచ్చేవాళ్ళు కదా అని చెప్పి. కాబట్టి కొంతమంది ఏదైనా ఒక స్థాన విశేషం ప్రసిద్ధమైన ఊరి నుంచి వచ్చి ఉంటారండి. ఇప్పుడు ప్రస్తుతానికి చెప్తాను, ఇప్పుడు కొంత ఆత్మకూరు ఒక నగర ప్రసిద్ధం ఉందండి. ఎక్కడి నుంచి వచ్చారంటే మీరు ఆత్మకూరు నుంచి వచ్చారండి అంటే వాళ్ళు వేరే ప్రాంతం మారినప్పటికీ కూడా వారు ఏ ఊరి నుంచి వచ్చి ఆ ఊరి పేరు వాళ్ళని గుర్తిస్తాను. ఆత్మకూరు నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళ పేరు తీసుకోవాలి మనకి ఇక్కడ. ఓకేనా? అట్లా వారి పేరుతో ప్రసిద్ధం అవుతుందన్నమాట. ఇటు అది చెప్పాను ఇక్కడ. తిశ్రికా నామక ఏ గ్రామ్ హే, అందులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అట్లా ఒక స్థాన విశేషం పేరు. ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చారనుకోండి, ఆ విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళండి అది వాళ్ళ పేరు తీసుకుంటాం, ఆ విజయవాడకి పేరు తీసుకుంటాం అన్నమాట. డైరెక్ట్ గా పలానా వ్యక్తి పేరు తీసుకుంటాం, ఆ విజయవాడ నుంచి వచ్చారండి వాళ్ళని తీసుకుంటాం అన్నమాట. అట్లాగే ఏదైనా ఆ ప్రాంతం యొక్క, ఆ గ్రామం పేరు యొక్క, నగరం పేరు యొక్క అర్థాన్ని మనం సంకేతించి వారి యొక్క గుర్తింపును మనం అర్థం చేసుకుంటాం. అది ఇక్కడ అసంప్రతి అతి తైశ్రికం అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. అస్తు. తో ఇక్కడ శక్తి అనతిక్రమ యథాశక్తి. నెక్స్ట్ సాదృశ్యం సంహసం గచ్చతి. ఓకే, అది ఇక్కడ మనం చెప్పుకున్నాము. తైశ్రిక్ అంటే కోయి ఓడినేక గరం కపడా భీ హోగా. తైశ్రిక్ అంటే కప్పుకోవడానికి ఒక వేడి, అంటే ఒక ఉష్ణత్వాన్ని ఇచ్చేటువంటి ఒక వస్త్రం కూడా ఉంది, దాన్ని తైశ్రిక్ అంటాం. అంటే దానికి గ్రామ పేరే కాకుండా దానికి ఒక అర్థం కూడా ఉంది. అంటే ఉన్ని వస్త్రం కొన్ని మనకు ఉత్తర భారతదేశంలో కొన్ని వస్త్రాలు ఎలా ఉంటాయండి, చాలా వేసుకున్న ఎంత శరీరంతో వేడి ఎక్కిపోతుందండి. ఓకేనా? అది తైశ్రిక్ అంటే అది కూడా తీసుకునే. తైశ్రిక్ కోయి ఓడినే కా గరం కపడా హోగా జిస్కి ఉపభోగ కా సంప్రతి ప్రసిద్ధ హై. ఇప్పుడు ఆ శబ్దం యొక్క అర్థానికి ఇప్పుడు ఆ లోకంలో ప్రసిద్ధి లేదన్నమాట. దీనికి ఆ అర్థం తీసుకుంటా అని చెప్పి అర్థం ప్రసిద్ధంగా లేదు. ఐసా అనుమాన హై. యహ్ కపడా తిశ్రికా గ్రామ్ మే బంతా హోగా, యహ్ భీ సంభవ్ హై. కాబట్టి ఏంటంటే అటువంటి కపడా అనే అటువంటి వస్త్రం ఇది తిశ్రిక అనే పేరు గల గ్రామంలో దాన్ని తయారు చేస్తాము. కాబట్టి ఆ రకం కూడా మనం ఆ పేరు పడిపోయి ఉంటుండొచ్చు. అంటే కొన్ని వస్త్రాలు ఏ గ్రామం నుంచి ఏ నుంచి తయారు వస్తాయో ఆ గ్రామం పేరుతో ఆ వస్త్రం పేరు ప్రసిద్ధం అయిపోతుందండి. ఆ పేరుతో ఇప్పుడు కంచి పట్టు వచ్చిందని చెప్పి మనం చూస్తుండే షాపుల మీద. అంటే కంచి నుంచి వచ్చాక తయారు వచ్చాక ఆ పేరు ఆ దేశాన్ని ఆ స్థానం వదిలేసినా కూడా అవి మనం ఆ పేరుతో చెప్పుకుంటున్నాం, కంచి పట్టు వచ్చిందని అని చెప్పి. ఓకేనా? ఆ రకంగా ఆ శబ్దం ప్రసిద్ధం అవుతుంటుంది అన్నమాట. అస్తు, ఇది అక్కడ తీసుకోబడింది. సవీణం ధ్వనతి, ఇది కూడా అలాంటి అర్థమే, దానికి సంబంధించినదే. నెక్స్ట్ ఆనుపూర్యం, జ్యేష్ఠస్య ఆనుపూర్యం అనుజ్యేష్టం. అంటే జ్యేష్ఠ వ్యక్తి వచ్చిన వారికి అనుసరించడం, వారికి క్రమంగా అని చెప్పి అర్థం చేసుకోవాలి. అనుప్రవిశన్ అనుజ్యేష్టం ప్రవిశంతు భవంతః. అంటే జ్యేష్ఠులు పెద్దవాళ్ళు ఏ విధంగా ఏ మార్గంలో నడిచారో మనం కూడా అదే మార్గంలో నడవాలి అని చెప్పి అనుజ్యేష్టం ప్రవిశంతు, జ్యేష్ఠ వ్యక్తిని అనుసరించండి. యోగపద్యం చక్రస్య యోగపద్యం సచక్రం. చక్రానికి యోగపద్యం అంటే సమానత ఎక్కడైతే ఉందని సచక్రం అని చెప్పి అంటాం. సచక్రం దేహి. సాదృశ్యం అంటే సమానత. సదృశ సఖ్య ససఖి. సమానమైన గుణకర్మ స్వభావం ఎక్కడైతే ఉంటుందో అక్కడే సఖిత్వం అనేది ఏర్పడుతుందన్నమాట. సఖిత్వం అంటే మిత్రత. సమాన గుణ కర్మ స్వభావాలు ఉన్న చోటే మిత్రత అనేది కూడా ఏర్పడుతుందన్నమాట. అస్తు. సంపత్తి. బ్రాహ్మణ సంపత్తి, సబ్రహ్మ, బాభ్రవాణం, సక్షత్రం, శాలంకాయనం, ఇవన్నీ కూడా సంపత్తి అర్థంలో వాళ్ళ ప్రసిద్ధమైన పేర్లు చెప్పుకోబడ్డాయి. అలాగే సాకల్యం, త్రినానం సాకల్యం సత్రినం. అంటే త్రినక ఒక సామాన్య తినక విశేషాన్ని కూడా ఇక్కడ తీసుకోబడింది. త్రినానం సాకల్యం సత్రినం అభ్యవహరతి సభుషం, ఇవన్నీ ఉదాహరణ ఇవ్వబడ్డాయి. లాస్ట్ లో అంతవచనం అగ్నిరంత సాగ్ని, సమమాసం సమాసం, సమాసపూర్వకంగా, అంటే అగ్ని సహితంగా, సమాస సహితంగా, అష్టాధ్యాయం అదితే, అష్టాధ్యాయం అదితే
అంటే అష్టాధ్యాయ సమేతంగా అంతవరకు చదువుకుంటున్నాడు అనే ఉదాహరణ లాస్ట్ లో మనకి ఇవ్వబడింది. ఓకేనా? అష్టాధ్యాయం అధీతే. ఓకే, వీటి యొక్క ఉదాహరణ అంటే మనం రేపు చూసుకున్నామండి. అంటే ఇక్కడ లాస్ట్ ఉదాహరణ సమాసం అష్టాధ్యాయం అధీతే అంటే సమాస్కి సమాప్తి పర్యంతం అష్టాధ్యాయం చదువుతున్నాడు. కొంత అలా ఉంటుందా? సమాసం అష్టాధ్యాయం పద్ధతి అంటే ఒక అధ్యాయం వరకు వ్యాకరణ చదువుతున్నా అండి, సమాస ప్రకరణం వరకు వ్యాకరణ చదువుతున్నా అండి, కిత్ ప్రకరణం వరకు వ్యాకరణ చదువుతున్నాడు, సంధ్యా ప్రకరణం వరకు వ్యాకరణ చదువుతున్నాడు. అలాగా ఇక్కడ మనకు అంతిమ ఉదాహరణ ఆ రకంగా ఇచ్చారు. అష్టాధ్యాయం వ్యాకరణం అధీతే, వ్యాకరణం చదువుతున్నాడు. సమాస ప్రకరణం ఎంతవరకు ఉందో అంతవరకు అష్టాధ్యాయం చదివి ఇంకా చాలా చదివిపోతుంది నాకు అని చెప్పి అక్కడికి ఆగిపోవడం. అంటే కేవలం ఇక్కడ కథనం మాత్రం మనకు ఉదాహరణ చెప్పబడింది. మనకు ముఖ్యంగా అగ్నేయంతా అంతవశం చూపించడం కోసం ఇక్కడ జస్ట్ మనకు ప్రసిద్ధమైన ఉదాహరణ ఇలా లోకం మనకు విద్యార్థులు తరచుగా చూస్తుంటాం కాబట్టి అలాంటి ఉదాహరణ ఇక్కడ తయారు చేశారు. అస్తు అగ్నేరంత సాగ్ని సమాసం అష్టాధ్యాయం అధీతే అంటే అష్టాధ్యాయ పర్యంత సమాస పర్యంత అష్టాధ్యాయత ఉందో వాటిని అధ్యయనం చేస్తున్నాడు అని చెప్పి వీటి అర్థాలు ఈ రకంగా ఉన్నాయి. ఇప్పుడు క్రమంగా రేపు వీటి యొక్క సమాసం రూపసిద్ధి ఏ రకంగా అనేది మనం రేపు చూద్దామండి. ఒకటి అర్థం, ఇది ఒక్క సూత్రం అర్థం చేసుకుంటే ఈ పాదం మొత్తం వచ్చేసినట్టు, అంటే అవిభావ సమాస ప్రకారం మొత్తం వచ్చినట్టే. ఇది ఒక్క సూత్రం మొత్తం, ఇది ఒక్క సూత్రంలో 20 సూత్రాలు మొత్తం వచ్చేస్తాయి. కాబట్టి వీటిని బాగా అర్థం చేసుకో. ఒకటి అర్థం చేసుకున్నామా మిగతావన్నీ అనాయాసంగా వచ్చేస్తుంటాయి. కేవలం శబ్దాలు మార్చుకుంటూ పోతాం. అదేంటో మనం రేపు చూద్దామండి. చాలా సరళంగా ఉంటుంది, సహజంగా ఉంటుంది, బాగా అర్థం అవుతుంది. మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. సూత్రాలు వచ్చే కొద్దీ సూత్రంలో అర్థం దాగి ఉంటుంది. అందుకే నేను చెప్తున్నాను, ఎప్పుడు ఏ సూత్రం వచ్చి చెప్పుకున్నామో దాన్ని రోజు వల్లి వేస్తూ ఉండండి. మీకు ఆ అధ్యాయం అయిపోయే లోపల మీకు సూత్రాలు కంఠస్థం కావాలి. అప్పుడు మహతి ఆనందం వచ్చేస్తుంది మీకు కూడా. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేయండి. సో అస్తు. ఇప్పుడు చెప్పిన వాటిలో ఏదైనా సందేహం ఉంటే చెప్పండి. సందేహం లేదు, సామాన్యంగా చెప్పాము. వాటి యొక్క అర్థాలు మనకు స్పష్టంగా ఇక్కడ ఇవ్వబడ్డాయి. వాటి ఉదాహరణ చూసినప్పుడు మీకు ఇంకా అర్థమవుతుంది. అయినా ఇంకేమైనా సందేహాలు చెప్పండి ఇప్పుడు ఈరోజు చెప్పిన దాంట్లో. ఓం నమస్తే ఆచార్య. అహం లక్ష్మణార్య. ఓం ఆచార్య మహోదయ. ఆచార్య, మనం మూడో సూత్రంలో అనేక వచనాలు ఏకవచనంగా, అనేక లింగాలను ఏకలింగంగా, అనేక విభక్తులను ఏక విభక్తిగా అని చెప్పాము. కానీ ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పారు, నాలుగవది అనేక స్వరాలను ఏక స్వరంగా. అదేలా ఆచార్య? అది కొంచెం అర్థం కాదు. అనేక స్వరం అంటే ఇప్పుడు కొన్ని పూర్వ పదంలో ఉదాత్త స్వరం ఉంది, ఉత్తర పదం అనుదాత్త స్వరం ఉంది. ఇవి రెండు పదాలు ఒకే సమాసం ఒకటే పదంగా మారిపోయినప్పుడు ఏదో ఒకే స్వరం ఉంటుంది, ఉదాత్త స్వరం ఉంటుంది, అనుదాత్త స్వరం ఉంటుంది. ఇప్పుడు మనకు ఈ సమాసం తెలియనుకోండి, భిన్న భిన్న స్వరం ఉంటుంది. పూర్వ పదానికి ఒక స్వరం ఉంటుంది, ఉదాత్త అనుదాత్తము. ఉత్తర పదానికి ఒక స్వరం ఉంటుంది, భిన్నంగా ఏదో ఒక స్వరం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మన సమాసం చేయడం ఎలా అవుతుంది? ఆ రెండు స్వరాలు భిన్న భిన్నంగా కలిపి మొత్తం ఒకే స్వరం పెట్టుకుంటాం అన్నమాట. ఓకేనా? అంటే మనకు ఏదైనా కానీ ఉదాత్తం ఒకటే ఉండాలి, ఉదాత్తం ఒకటి ఉండాలి, స్వరితం ఒకటే ఉండాలి, లేదా అనుదాత్తం ఉండాలి అన్నమాట. ఇక్కడ మనకు ఈ సమాసం చేసుకోకపోతే ఏమవుతుంది? పూర్వ పదంలో ఉదాత్తం ఉంటుంది, స్వరితం ఉంటుంది, ఉత్తర పదంలో ఉదాత్తం స్వరితం ఉంటుంది. మన సమాసం ఒకే పదంగా మారిపోయింది కాబట్టి ఒకే ఉదాత్తం ఉంటుంది, ఒకే స్వరితం ఉంటుంది అన్నమాట. రెండు ఉదాత్తం రెండు స్వరితాలు ఉండేవాట. ఓకేనా? అది అది మనకు ఉదాహరణ వచ్చినప్పుడు మనకు ఇంకా స్పష్టం అవుతుంది. ఓకేనా? మొదటి అధ్యాయంలో రెండో పాదంలో చదువుకున్నాం కదా సార్, అనుదాత్తము, ఉదాత్తము, స్వరితము, ఏకశ్రుతి అని 4 విధాలుగా చదువుకున్నాం కదా. అయితే మరి అదే కొంచెం ఇక్కడ కన్ఫ్యూజింగ్ ఉంది. ఒకే స్వరము అనేక స్వరాలు ఒకే స్వరంగా ఎలా మారుతుంది అంటే సమాసం చేసినప్పుడు అది ఒకే స్వరంగా మారిపోతుంది, అంతేనా ఆచార్య? ఇప్పుడు ఒకటి చెప్పుకుంటా, మనం సమాసం చేసుకోకపోతే పూర్వ పదానికి ఒక ఉదాత్త అనుదాత్త స్వరితాలు భిన్నంగా ఉంటాయి, ఉత్తర పదానికి భిన్న భిన్నంగా ఉంటాయి. అనేక పదాలు కదా, 2-3 పదాలు ఉంటాయి సమాసంలో. భిన్న భిన్నంగా పెట్టుకోకుండా ఒకే పదంగా మారిపోయినప్పుడు ఒకే పదంలో స్వరం పెట్టుకుంటాం. ఇప్పుడు ఆది ఉదాత్తం అంటే మొత్తాన్ని అన్నిటికీ ఆదిలో ఉదాత్తం తీసుకుంటాం. అది సమాసం చేసుకోకండి. పూర్వ పదంలో ఆది ఉదాత్తం భిన్నంగా ఉంటుంది, ఉత్తర పదం ఆది ఉదాత్తం భిన్నంగా ఉంటుంది. ఆ 2 ఉదాత్తాలు అయిపోయాయి కదా. అవి ఒకే పదంగా మారిపోయినప్పుడు ఒకే ఉదాత్తం తీసుకుంటాం. ఆది ఉదాత్తం అంటే మొత్తానికి ఆదిలో ఒకటే తీసుకుంటాం అన్నమాట. అస్తు. జీ ఆచార్య. ధన్యవాదాలు ఆచార్య మహోదయ. అదే ప్రకారం వస్తుంది మనకు. కాబట్టి ఇక్కడ అనేక స్వరాల నుండి భిన్నమైన స్వరాలను కలిపి ఒకే స్వరంగా చెప్పుకుంటాం. అదే ముఖ్యమైన అంశం. అస్తు. జీ యోగి గారు. ధన్యవాదాలు ఆచార్య జీ మహోదయ. జీ యోగి గారు చెప్పండి. సహ సుప అన్నారు. సుప తృతీయ విభక్తి అన్నారు. అంటే
అది ఆ శబ్దము ఏ విధంగా వెళ్తుంది అన్నది కొంచెం ఏ విధంగా ఏడు విభక్తి. సుపా సూత్రంలో మనకి సూత్రంలో మహర్షి పాణి సూత్రం రచించారు సుపా సహ అని. సహ సుపా ఆ. పాణి యొక్క రచన అటువంటిది అన్నమాట. అర్థమైంది. అప్పుడు సుప్ అనే పదం యొక్క విభక్తులు ఎలా వెళ్తాయి? సుప్ అని సుప విభక్తి అన్నది యొక్క- తృతీయ అంటే ముందర స్వహ ఉన్నది కనుక మనం సుప అనగానే తృతీయ విభక్తి అని అనుకుంటున్నామా, లేదా సుప్ శబ్దానికి నార్మల్ గా వెళ్ళేటటువంటి ఈ శబ్ద రూపాలు వెళ్తాయి? వెళ్తే ఎట్లాగా వెళ్తాయి? ఇక్కడ నార్మల్ గా మనకు ఇప్పుడు రామ అట్లా కాదు గురు. రామ అనగానే రామేణ అన్నది తృతీయ విభక్తి అవుతుంది. జీ. ఇక్కడ ఆ, ఆ, మనము సుపహ అంటామా సుప్ అంటామా అది నాకు అంటే ఆ, విభక్తులు అది విభక్తి బట్టి కొంచెం సుప్ అనొచ్చు ఒక్కొచ్చు. సహసు సుప్పన్య సుపహ అనేది రెండు ఒకటే. సుప్ అనేది ఇక్కడ సామాన్యంగా ఉందన్నమాట. సుపహ అనేది ప్రథమ విభక్తి ఏకవచనంలో ఉంటుందన్నమాట. ఆ. సుపం అనుకుంటే నపుంసకలింగంలో ఉంటుంది. సుప్ అనేది నపుంసకలింగంగా ఉంటుంది. సుపహ పుల్లింగంలో ఉంటుంది. సుప అనేది స్త్రీలింగంలో ఉంటుంది. నువ్వు ఆ రకం చూసుకుంటేనా అది సందర్భాన్ని బట్టి విభక్తిని బట్టి శబ్దాన్ని బట్టి ఏ సందర్భంలో ఎలా ఉపయోగించబడుతుంది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సుప్ అంటే మనకు తాత్పర్యం కేవలము 7 విభక్తుల్లోంచి ఏదో ఒక ప్రత్యయం ద్వారా వచ్చిన శబ్దం ఏదైతే ఉందో అది సుప్ అంటాం అంతే. అది ప్రథమ విభక్తి కావచ్చు, ద్వితీయ విభక్తి కావచ్చు, ఏదైనా 21 ప్రత్యయాల నుంచి 21 శబ్దాలు వస్తాయి మనకు. 21 ప్రత్యయాలు 21 శబ్దాలు ఉంటాయి. దాంట్లో ఏదో ఒక శబ్దం ఏదో వచ్చినా సుప్పే అనమాట. సుప్ అంటే మనం ప్రత్యాహారం తీసుకున్నాం. సమాసం అంటే సుప్పులో ఉండే మొట్టమొదటి సు అవధిలో ఉండే సు, లాస్ట్ లో ఈ ఓ సుప్పులో ఉండే అంతిమ పకారం సు పాకి మధ్యలో ఉండేటువంటి ప్రత్యయాలు మొత్తం వచ్చేస్తాయి. ఆ ప్రత్యయాలతో ఏ విభక్తిలోంచి ప్రత్యయం తీసుకొని ఆ విభక్తి తయారు చేసామో ఆ విభక్తితో దాన్ని సుప్ కింద చెప్పుకుంటాం. ఆ విభక్తితో ఆ ప్రత్యయం తయారు శబ్దం ఏదైతే ఉందో ఆ పేరుతో ఆ సుబంతం పేరు చెప్పుకుంటాం. ఇక సుప్ అని చెప్తాం. అది ఏదైనా కావచ్చు. అది సుప అంటే తృతీయ భక్తి ఉండాలి. సుప తాత్పర్యం ఇక్కడ సుప అంటే అది ఈ 21 ప్రత్యయాలతో ఉత్పన్నమైన శబ్దం ఏదైనా కావచ్చు. అటువంటి సుప్పు ద్వారా అటువంటి సుప్పు తోటి తృతీయ భక్తి ఏకవచనం తాత్పర్యం కదా ఇక్కడ. సుప్ అంటే సుప్పులు అంటే 21 ప్రత్యయాల నుంచి తయారైన శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అని అర్థం. ఏదో ఒకటి ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా దాన్ని సుప్ అని చెప్తున్నాం. సామాన్యంగా 21 ప్రత్యయాలు తీసుకోబడతాయండి. జీ. ఓకే అండి. ఇంకా మీ క్లారిటీ మనకు క్రమంగా చెప్పుకుంటూ మనం చూసుకుంటూ వెళ్ళినప్పుడు బాగా ఇంకా అర్థమవుతుంది. రేపు అందరూ నోట్స్ పెట్టుకోముందు దగ్గర పెట్టుకోండి. అప్పుడు ఇంకా స్పష్టత వస్తుందండి. ఓకేనా? అంటే నోట్స్ రాసుకోవచ్చు. ఎందుకంటే మాట కొంచెం స్టార్టింగ్ రాసుకుంటే దాన్ని బట్టి మిగతా అన్ని అలాగే వచ్చేస్తాయి. జస్ట్ బయట సామాన్యంగా స్థూల ఉదాహరణలు అస్తూతాలు రాసుకుంటూ ఉంటే ఒక అవగాహన వచ్చేస్తుంది. త్వరగా రూపసిద్ధి అనేది తెలుస్తుంది. కాబట్టి రఫ్ నోట్స్ పెట్టుకుని ఒకటి అస్తు. ఇంకేమైనా సందేహాలు అంటే రేపు చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్కారः మహోదయ. ఓం నమస్తే ఆచార్య మహోదయ.